ఫుడ్ కల్తీ గురించి ఎన్నెన్ని విన్నాం కదా. ఫైనల్గా ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు హైదరాబాద్ సిపి. ఆహారం కల్తీ చేస్తే అటెంప్ట్ టు మర్డర్గా పరిగణిస్తూ ఉన్నారు. ప్రజల ప్రాణానికి హాని కలిగించే ఈ ఫుడ్ అడల్ట్రేషన్పై జీరో టాలరెన్స్ అని చెప్పారు. ఏమాత్రం ఉపేక్షించబోము అని చెప్పారు. ఇకపై తనిఖీలు చేసేటప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు పోలీసులు కూడా ఉంటారు. పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి నిఘా ఉంచుతారు, తనిఖీలు చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు. కేవలం ఏదో రోడ్డు పక్కన ఉన్నటువంటి బండులు లేకపోతే ఫుడ్ స్టాల్స్ ఇవి మాత్రమే కాదు, పెద్ద పెద్ద హోటల్స్, ఫుడ్ మేకింగ్ యూనిట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వీటన్నిటి మీద కూడా నిఘా ఉంటుంది, తనిఖీలు చేస్తారట. చాలా మంది ఫుడ్ కల్తీ చేసి దొరికిపోతారు, కేసులు అవుతాయి, అయినా కూడా మళ్ళీ కల్తీ చేస్తూనే ఉంటారు, రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. సో వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు. అలానే ట్రేడ్ లైసెన్స్ని రద్దు చేస్తారట శాశ్వతంగా. ఇక మన విషయానికి వస్తే ప్రజలకు కూడా ఎక్కడెక్కడ కల్తీ జరుగుతుందో ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ని అలానే వాట్సాప్ నెంబర్ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నట్లుగా చెప్పారు. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ వివరాలని గోప్యంగా ఉంచుతామని చెప్పి పోలీసులు తెలిపారు. వాట్ డూ యూ థింక్? ఈ డెసిషన్ గురించి మీకేమనిపిస్తుంది? ఎన్ని కల్తీలు కదా. పాలు, పెరుగు, పన్నీరు, కారం, పసుపు అన్నీ స్పైసెస్ అన్నీ కూడా అడల్ట్రేషన్ జరుగుతుందని విన్నాం. ఇక హోటల్స్, రెస్టారెంట్లో తింటే ఫుడ్ చెప్పక్కర్లేదు ఇంకా. సో ఈ డెసిషన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే కల్తీ లేని ఆహారాన్ని మనం తినగలుగుతాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.